ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీల జగన్నాథదాస బాబాజీ మహారాజ్ ఆయన గురించి తెలుసుకుంటున్నాం. మనము ఆచార్యులైనటువంటి మనము కృష్ణ మందిరానికి వెళ్ళినప్పుడు, శ్రీ రాధాకృష్ణుల మందిరానికి వెళ్తాం కదా, అలాగ వెళ్ళినప్పుడు ఆచార్యులైనటువంటి వారి ఫోటోలన్నీ కూడా మందిరాల్లో భగవంతుని కింద ఫోటోలు ఉంచుంటారు. అంటే వాళ్ళు గురు పరంపర ద్వారా వచ్చినటువంటి ఆచార్యులు వాళ్ళందరూ. ఆ విధంగా మనం చూసినప్పుడు శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, వారి యొక్క గురువులైనటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి, ఆయన గురువులు శ్రీల గౌరకిషోర్ దాస బాబాజీ, ఆయన గురువు శ్రీల భక్తి వినోద ఠాకూర వారు, ఆయనకు గురువే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి శ్రీల జగన్నాథ దాస బాబాజీ మహారాజ్. అంటే వీరందరూ కూడా గురు శిష్య పరంపర ద్వారా వచ్చినటువంటిది. మనము ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం అని తెలుసుకున్నప్పుడు పూర్తిగా అది కృష్ణ భగవాన్ నుండి ఆ సాంప్రదాయం అలాగే వచ్చినది. కాబట్టి మనము ధైర్యంగా మనము ఈ సాంప్రదాయంలో మనుగడ సాధించవచ్చు. ఎందుకంటే పూర్తిగా గురు శిష్యుడు ఆ విధంగా పరంపర ద్వారా వచ్చినటువంటిది ఈ సాంప్రదాయం. ఈరోజు మనము శ్రీల జగన్నాథ్ దాస బాబాజీ గురించి తెలుసుకుంటున్నాము. ఎప్పుడు కానీ మనము ఆచార్యుల గురించి, గోస్వాముల గురించి, వారి గురించి ఆ శ్రవణం చేయడము అనేది మనము ఎంతో మన హృదయంలో ఉండే ఎన్నో కల్మషాలన్నీ కూడా వాటి నుంచి విముక్తులైనటువంటి వాళ్ళం అవుతాము. ఈ విషయము ఈ భౌతిక ప్రపంచంలో, ఈ కలియుగంలో చాలా మందికి తెలియదు. కాబట్టి భౌతిక పరమైన విషయాలకి ఎక్కువగా అంకితమైపోతారు. కానీ ఇలాంటి ఆచార్యుల గురించి మనం తెలుసుకోవడం అన్నది మనము నిజంగా సుకృతం. శ్రీల జగన్నాథ్ దాస బాబాజీ యొక్క ప్రణతి. గౌర ఆవిర్భావ భూమేస్త్వం నిర్దేష్టా సజ్జన ప్రియ వైష్ణవ సార్వభౌమ శ్రీ జగన్నాథాయ తే నమః. భావం ఏమిటి అంటే, శ్రీ చైతన్య మహాప్రభు ఆయన యొక్క ఆవిర్భావం గురించి కనుగొన్నవారు జగన్నాథ్ దాస బాబాజీ గారు. అదేవిధంగా వైష్ణవ సమాజంలో సార్వభౌముడు అని పేరును గాంచిన వారు కూడా శ్రీల జగన్నాథ్ దాస బాబాజీ. అలాంటి జగన్నాథ్ దాస బాబాజీ గారికి గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాము అని చెప్పడమే ఈ ప్రణతి యొక్క భావము. శ్రీల జగన్నాథ్ దాస బాబాజీ పశ్చిమ బెంగాల్లో మాయామాన్ సింగ్ డిస్ట్రిక్ట్ అక్కడ జన్మించారనమాట. సాధారణంగా మనకి ఆ ఫ్యామిలీలో తీసుకున్నప్పుడు కుటుంబం అందరూ వారి గురించి తెలుస్తుంది. కానీ జగన్నాథ్ దాస బాబాజీ గురించి ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా భక్తి ప్రవృత్తులతో భక్తియుత సేవ చేస్తూ చాలా గొప్పగా జీవించారన్న విషయం మాత్రము మనకు తెలుస్తున్నది. అంటే ఒక శిష్యుడు అంత చక్కగా భక్తి విషయంలో ఉన్నారు, జ్ఞానపూర్ణుడై ఉన్నాడు అంటే ఆయన యొక్క గురువు ఇంకెంత ఇదిగా ఉండాలి. గురువు మించిన శిష్యుడు అంటారు. అంటే గురువు అంత పరిపూర్ణుడైనందువల్ల ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి శ్రీల జగన్నాథ దాస బాబాజీ కూడా పరిపూర్ణుడయ్యారనమాట. ఇప్పుడు ఆయన యొక్క గురువు గురించి కొద్దిగా తెలుసుకుందాం. శ్రీల అదే జగన్నాథ్ దాస బాబాజీ ఆయన గురువు గారు శ్రీల మధుసూదన దాస్ ఆయన అనమాట. ఒక్క నిమిషం.
వాయిస్ వినిపిస్తుందండి మాతాజీ? వినిపిస్తోంది మాతాజీ. ఏంటో మెసేజ్ వచ్చింది. సరే సరే, గురువు గారి గురించి తెలుసుకుంటున్నాము. ఆయన శ్రీల మధుసూదన దాస్. ఈయన శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ గురువు గారు 12 సంవత్సరాలప్పుడే ఆయన వైరాగ్యాన్ని పొంది భక్తితో ఎక్కువగా ఉండేవారనమాట. అలాగ ఉన్నప్పుడు వారి ఇంట్లో తల్లిదండ్రులు ఆయనకు వివాహం చేయాలని అనుకున్నారు. కానీ ఆయన అది ఇష్టపడక రాత్రికి రాత్రే ఆయన బయలుదేరి మాయాపూర్ చేరుకున్నారట. అలాగా మాయాపూర్కు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత బృందావనానికి వచ్చారు. బృందావనం దగ్గర ఆయన రాధాకుండ్, శ్రీమతి రాధారాణి ఏర్పాటు చేసినటువంటిదే రాధాకుండ్ కదా. ఆ రాధాకుండ్ దగ్గర వచ్చి ఆయన చాలా దుఃఖిస్తూ బాధపడుతూ కళ్ళ వెంబడి నీరు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారట. ఆ సమయంలో అక్కడ ఒక సాధువు వచ్చారు. ఆ సాధువు వచ్చి ఆయనకు ఒక మంత్రం చెప్పేసి వెళ్ళిపోయారు. ఈయన పడుకొని ఉన్నారు, మంత్రం మాత్రం చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే ఆయన స్పృహకి వచ్చి చూసేసరికి ఆ సాధువు అక్కడ లేరు. అంటే ఈయన ఈ మధుసూదన దాస్ ఆయన ఏమంటే ఒక గురువుని పొందాలి, గురువు లేకుండా భగవంతుని యొక్క కృపను పొందలేము అని మనం తెలుసుకున్నాం. కాబట్టి గురువు కావాలి అనేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ కూడా నాకు గురువు కావాలి అని అడుగుతూ ఉన్నాడట. పిల్లవాడు కదా, 12 సంవత్సరాల పిల్లవాడు. అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆయనకు చెప్పారు, ఇక్కడ దగ్గరలో సిద్ధకృష్ణ దాస బాబాజీ అని ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పారట. సరేనని ఈ మధుసూదన దాస్ ఆయన ఆ గురూజీ దగ్గరికి వెళ్ళారు. కానీ ఆ కృష్ణదాస బాబాజీ చెప్పారు, నీవు 12 సంవత్సరాలలోనే ఇంతటి వైరాగ్యం పొంది భక్తియుత సేవలో భక్తిలో ఇంత ముందంజ ఉన్నావు, నీలాంటి వానికి నేను దీక్ష ఇచ్చేంత గొప్పవాణ్ణి కాదు, నా వల్ల కాదు అని చెప్పేశారట. ఇక అందరూ అలాగే చెప్తున్నారు, ఎవ్వరూ గురువు శిష్యునిగా స్వీకరించడంలే. అంటే అతను వచ్చి అంత భక్తి ప్రవృత్తులతో ఉన్నప్పుడు అతను అలాగే రాణించగలుగుతాడు అని అలాగా అనుకున్నారు. తర్వాత ఇక ఆయన ఏం చేశారు, ఎలాగైనా గురువుని పొందాలి అనుకొని మళ్ళీ చాలా చోట్ల తిరుగుతూ మళ్ళీ ఆ రాధాకుండ్ అక్కడికి వచ్చి పడుకున్నారట. ఇక ఏం చేశారు, ఒక ఆలోచనకు వచ్చారు, మనకి గురువు లేకుండా జీవితమే వ్యర్థము అనుకొని ఒక రాతిని తాడుకు కట్టుకొని ఆయన నడుముకు బిగించుకొని రాధాకుండులో మునిగిపోవాలి అనేసి ఆయన ఆ రాధాకుండులోకి దిగారనమాట. వెంటనే ఆయన సృహ కోల్పోయారు. ఆ సమయంలోనే వెంటనే రాధారాణి అక్కడికి వచ్చి ఆ భక్తుణ్ణి, పరిశుద్ధ భక్తుడు కదా ఆ మధుసూదన్ దాసును, ఆయన్ని రక్షించి ఆయన అలాగే సృహలోనే ఉన్నారు. అప్పుడు ఆయన దగ్గర ఒక తాళపత్రం ఆకు ఉంటది కదా, ఆ ఆకు మీద మీ గురువు గారు ఇతను అనేసి ఆయన పేరు ఉద్ధవ దాస్ అని రాసి రాధారాణి వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఈయన బాగా చక్కగా స్పృహకి వచ్చిన తర్వాత అక్కడ తాళపత్ర గ్రంథం అది చూసినప్పుడు ఆయనకు ఆ పేరు కనిపించి ఆ గురువు గారిని వెతుక్కొని వెళ్ళి ఆయన దగ్గర దీక్ష తీసుకున్నారట. అంటే అప్పటి కాలంలో ఒక గురువుని పొందకుండా వాళ్ళ జీవితం వ్యర్థము అని ఎంత ఇదిగా ఉన్నారు చూడండి. అలాంటి గురువుని శ్రీల జగన్నాథ దాస బాబాజీ పొందారు. ఇక గురువు అంతటి మంచి గురువు. అదేవిధంగా శ్రీల అదే శ్రీల జగన్నాథ దాస బాబాజీ గారి శిష్యుడు కూడా అంతటి గొప్ప భక్తుడు అనమాట. ఆయనే శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు. మనం భక్తి వినోద ఠాకూర్ల వారి గురించి కూడా తెలుసుకున్నాము. ఆ భక్తి వినోద ఠాకూర్ల వారు కూడా ఎప్పుడైతే శ్రీల శ్రీల జగన్నాథ దాస్ బాబాజీని చూశారో, ఈయనే నాకు గురువు, ఇంకెవ్వరు నాకు గురువు లేరు అన్నట్టుగా ఆయనతోటే ఉండేవారట. అంటే జగన్నాథ్ దాస్ బాబాజీ గారు 6 నెలలు బృందావనంలో, 6 నెలలు మాయాపూర్లో ఉండేవారు. అలాగా ఆయనతో పాటే ఉండేవారు. ఇక
జగన్నాథ్ దాస్ బాబాజీ చాలా గొప్ప శుద్ధ భక్తుడు. అలాగ భక్తుడు అనడానికి ఆయన నిదర్శనము ఎన్నో విషయాలు జరిగాయన్నమాట. అందులో ఒకసారి జగన్నాథ్ దాస్ బాబాజీ ఏం చేశారు, బృందావనంలో ఉన్నప్పుడు అక్కడ పారిశుద్ధ కార్మికులు అంటే రోడ్లను శుభ్రం చేస్తూ ఉంటారు కదా, వారి దగ్గర ఒకరోజు ఒక ఒక కార్మికుని దగ్గర చపాతీ తీసుకొని ఆయన ప్రసాదంగా తినడం జరిగిందట. ఇది చూసి ఆయన చుట్టూతా ఉన్న భక్తులందరూ కూడా వ్యతిరేకించారట. ఒక వీధిని ఊడ్చేటువంటి ఒక సేవన చేసేటువంటి ఒక్క అతని దగ్గర ప్రసాదాన్ని తీసి మీరు తిన్నారు కదా, ఇది మీరు మలినమైనట్లు కదా అని అందరూ వ్యతిరేకించారట. అప్పుడు ఆయన చక్కగా చెప్పారు, మీరు బృందావనానికి ఎందుకు వస్తారు? భగవంతుడు కృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోవడానికి. ఆ కృష్ణ భగవానుడు ప్రియముగా ఎవరితో ఉంటారు? శ్రీమతి రాధారాణి. అంటే రాధాకృష్ణులను మనము దర్శనం చేసుకోవడానికి బృందావనంకి వెళ్తాం కదా, అలాగా ఎంతో మంది వేల మంది భక్తులు ఈ బృందావనంకి వస్తారు. అంటే ఆ బృందావనం ఏమిటి? సాక్షాత్తు భగవంతుడు లీలలు చేసినటువంటి ప్లేసు, సాక్షాత్తు భగవంతుడు నడయాడిన ప్లేసు కదా. అలాంటి ప్రదేశంలో ఈ భక్తులందరూ రావడం వలన వారి యొక్క పాదధూళి పవిత్రమవుతుంది. అలాంటి పవిత్రమైన ఆ పాద ధూళినంతటిని కూడా ఈ సేవకులు శుభ్రం పరుస్తున్నారు. అలాగ శుభ్రం చేసినప్పుడు ఆ పాదధూళి అంతా వారి శరీరం అంతా పడుతుంది. మనము మన సాంప్రదాయంలో ఏం చెప్పున్నారు, భక్తుల పాదధూళిని తీసుకొని మనము నుదుటన పెట్టుకోవాలట. అది అంత ధర్మము. అలాంటిది ఎంతో మంది పాదధూళి వాళ్ళు శుభ్రం చేసేటప్పుడు వారి చుట్టూ అదంతా ఆవహించి ఎంత పవిత్రులవుతారు. కృష్ణ భగవానుడు అలాంటి భక్తులనే ఇష్టపడతారు. కాబట్టి ఇప్పుడు నేను చేసినది న్యాయం కాదా అని అడిగారట. అప్పుడు వారికి అందరికి కూడా జ్ఞానోదయం అయిందట. అంటే ఎప్పుడు కూడా ఒక సత్సంగంలో ఉండాలి, భక్తుల పాదధూళిని మనము తీసుకోవాలి. అదేవిధంగా గురువుల యొక్క చరణామృతము, భగవంతుని యొక్క చరణామృతాన్ని పొందాలి. మళ్ళీ భక్తుల అందరూ కూడా ఆ స్వచ్ఛతను, ఆ పరిశుద్ధతను కరెక్ట్గా ఫాలో చేయాలి. ఇంకా గురువుల యొక్క ఉచ్చిష్టం అంటే గురువులు మిగిలిచ్చినటువంటి ఆ ప్రసాదంని పొందడము, ఇవన్నీ కూడా ఒక శుద్ధ భక్తుల యొక్క విశిష్టత అని ఆయన తెలియచేశారట. అదేవిధంగా శ్రీ జగన్నాథ్ దాస బాబాజీకి చాలా ఏజ్ ఆయన. ఆ సమయంలో ఆయనకి అదే వినడం కూడా చాలా కష్టమయ్యేది, చూడడం కూడా కష్టమయ్యేది. అలాంటప్పుడు ఆయనకి తోడుగా బిహారీ దాస్ అనే ఒక శిష్యుడు ఆయన వెన్నంటి ఉండేవారు. ఆయనని బుట్టలో ఉంచుకొని చక్కగా పరిక్రమ చేసేవారు. అంటే ఆ బిహారీ దాస్ అనే ఆ భక్తుడు ఎంతటి అదృష్టవంతుడో చూడండి, గురువుని అంత చక్కగా చూసుకుంటూ ఉండేవారు. అలాగా ఉన్నప్పుడు ఒకరోజు ఆ బిహారీ దాస్ శిష్యుడు కదా, ఆయన జగన్నాథ్ దాస బాబాజీకి ప్రసాదంగా రొట్టెలు తెచ్చి ఇచ్చారు. ఆయన భోంచేస్తూ ఉన్నారు. ఆయనకి కళ్ళు సరిగా కనిపించవు, వినికిడి శక్తి తక్కువైంది. ఆయన భోంచేస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కుక్క పిల్లలు కొన్ని వచ్చి ఆయనతో పాటు ఆ ప్లేట్లో నుంచి అవి తింటున్నాయట. ఈయనకు తెలుసు జగన్నాథ్ దాస్ బాబాజీకి అలాగే ఆయన భోంచేస్తున్నారు. కానీ ఇది చూసిన శిష్యుడు బిహారీ ఆయన ఏం చేశారు, అయ్యో కుక్కలు కూడా తోడుగా ఉన్నాయి, అవి భోంచేస్తున్నాయని మరుసటి రోజు వాటిని తరిమేసి మరుసటి రోజు ఏం చేశారు, మళ్ళీ ప్రసాదాన్ని పెడితే మళ్ళీ అదే కుక్కలు పరిగెట్టుకుంటూ వచ్చి ఆయనతో పాటు భోంచేస్తున్నాయట. ఇక 3వ రోజు ఏం చేశారు, వాటిని అన్నింటినీ కట్టేశారు. కట్టేసి ఆయనకు ప్రసాదం పెట్టారు. అప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ అడిగారు, ఓ బిహారీ, ఎక్కడ మా బ్రజవాసులు అని అడిగారట. దానికి బిహారీ చెప్పారు,
కుక్కలు ఇవన్నీ ఎలాగ బ్రజవాసులు అవుతారు గురువుగారు? మనుషులే కదా! భగవంతుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి శిష్యులు అందరూ శిష్యగణం అలాగ ఉన్నారు అంటే, అప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ చెప్పారట, బృందావనంలో కుక్క కాదు, చీమ కాదు, ఏ జీవి అయినా కానీ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ వ్రజధామంలో జన్మించవు. అంటే ఆ వ్రజధామంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ మరణం తర్వాత ఇక వాళ్ళకి జన్మ అనేదే ఉండదు. నేరుగా భగవంతుని ధామానికే చేరుకుంటారనమాట వాళ్ళు. అంతటి విశిష్టమైనది అని ఆ బిహారీకి వివరించారట. తర్వాత ఈయన చాతుర్మాసం వస్తుంది కదా, చాతుర్మాసంలో చక్కగా 4 నెలలు మౌన వ్రతం ఉండి వ్రతాన్ని చేసేవారట. అలాగ వ్రతం ఉన్నప్పుడు ఆయన ఎవరితో మాట్లాడేవారు కాదు, నిరంతరము జపమాలలు చేస్తూ ముగించేవారు. కానీ ఈ బిహారీ ఆయన దగ్గరికి వచ్చి మాటి మాటికి ఏదో ఒకటి పలకరిస్తూ ఉంటే ఆయన సైగతోనే దానిని అంతా కూడా చెప్పేవారట. అప్పుడు కూడా ఆయన సైగతోటే ఆ బిహారీకి చెప్పారు, ఎప్పుడు కూడా మౌనవ్రతం ఉన్నప్పుడు వారికి అంతరాయము కలిగించకూడదు, ఏదైనా కానీ అర్థం చేసుకొని చక్కగా ముందుకు సాగాలి అని చెప్పేవారట. ఆ చాతుర్మాసంలో ఆయన ఒక్కొక్క నెల కూరగాయలతో ఆకుకూరలనే తినేవారు, ఒక్కొక్క నెల అరటిపండునే తినేసి ఉండేవారు. ఒక నెలంతా అరటి పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వుతోటి చేసినటువంటి వంటలు దానితో తినేవారట. ఈ విధంగా ఆ చాతుర్మాసాన్ని ముగించేవారు. ఇక ఒకసారి ఏకాదశి వచ్చిందనమాట. ఆ ఏకాదశి రోజే ఈయన బిహారీ శిష్యుడైనటువంటి బిహారీ జగన్నాథదాస బాబాజీని బుట్టలో ఉంచుకొని ప్రయాణమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఆయన్ని బుట్టలో ఉంచుకొని తీసుకువెళ్తారు. అలాగ వెళ్తున్నప్పుడు వాళ్ళు అడవి మార్గం గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. వెళుతూ ఉండగా వారికి చక్కగా అడవి మార్గంలోనూ ఒక నీటితో ఉన్నటువంటి బావి కనిపించింది. నిండుగా ఉంది వర్షపు నీటితో. అప్పుడు గురువు గారు చెప్పారు, బిహారీ మనము ఇక్కడే కొన్ని రోజులు ఉందాము, ఇక్కడే కుటీరం ఏర్పాటు చేసుకొని చక్కగా నీటి వసతి ఉన్నది కదా అని చెప్పారు. సరేనని శిష్యుడు బిహారీ కూడా ఓకే అన్నారు. సరే అక్కడ ఉన్నారు. కానీ ఆ రోజు ఏకాదశి కాబట్టి ఏదైనా ప్రసాదం చేసుకొని తినాలి. అడవిలో పాలు అదే పండ్లు అవన్నీ దొరకవు కదా, అంటే అన్ని పండ్లు ఉండవు అలాగా. కాబట్టి ఆయన చెప్పారు శిష్యుడు, నేను ఇక్కడి నుంచి కొద్ది దూరంకి వెళ్తే ఒక ఏదైనా గ్రామం ఉంటుంది, నేను వెళ్ళి వస్తువులన్నీ తెచ్చుకొని మనము ఏకాదశి ప్రసాదం చేస్తాను, తిందాము అంటే గురువు గారు జగన్నాథ్ దాస్ బాబా చెప్పారు, అలాగేం అవసరం లేదు, నువ్వు జపమాల చేస్తూ ఉండు, భగవంతుడే మనకు సమకూరిస్తాడు అని చెప్పారు. మనకి భగవద్గీతలో కూడా 9.22 శ్లోకాలు, అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమవహామ్యహం. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి విశ్వసిస్తామో, నమ్మకం చేస్తామో, భగవంతుడు ఏదో ఒక రూపంలో మనం కోరుకున్నది నెరవేరుస్తాడు. అదేవిధంగా ఉన్నవి అలాగే ఉంచుతారు, లేనివి మనకి ఇస్తారనమాట. ఆ నమ్మకంతో గురువు గారు ఆ విధంగా చెప్పారు. శిష్యుడికి ఆకలిగా ఉంది, ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ద్వాదశి రోజు తప్పకుండా భగవంతునికి పారణం చేయాలి, ఏదైనా ప్రసాదం చేసి భగవంతునికి నివేదన చేయాలి. గురువుగారు ఈ రోజైనా నేను వెళ్ళి ప్రసాదం కోసం ఏర్పాటు చేస్తాను అంటే, వద్దు భగవంతుడే నీకు ఏర్పాటు చేస్తాడు అని మళ్ళీ జపమాల చేసుకుంటూ ఉండిపోయారట జగన్నాథదాస బాబాజీ గారు. కరెక్ట్గా అదే సమయం ఒక బ్రాహ్మణుడు ఆ అడవి మార్గం గుండా రావడము, వీరిద్దరిని చూడడము, వెంటనే ఆయన సంతోషంతో గ్రామంలోకి వెళ్ళి అందరినీ పిలుచుకొని వచ్చి వారికి కావలసిన అన్ని ఏర్పాట్లను ప్రసాదము అన్నీ చేసి వాళ్ళకి ఇవ్వడము, కొన్ని రోజులు వారి గ్రామానికి తీసుకొని వెళ్ళి ఇద్దరిని అక్కడ ఉంచుకున్నారట. అంటే నిజంగా భగవంతుని విశ్వసించిన వారికి భగవంతుడు ఏదో రూపంలో వచ్చి రక్షిస్తాడు అన్న విషయము మనకి గురువు గారు తెలియజేశారు. అదేవిధంగా ఒకసారి జగన్నాథదాస బాబాజీ దగ్గరకు
ముగ్గురు జమీందారులు వచ్చారట. జమీందారులు అంటే ఏమి? చక్కగా ధనము కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చి బాబాజీకి దగ్గర గురు మహారాజ్ మీరొచ్చి ఏదైనా మ్యాజిక్ చేయగలుగుతారా అని అడిగారట. అంటే భగవంతుని భక్తిలో ఉన్న వాళ్ళు మ్యాజిక్లు అవన్నీ ఎందుకు చేస్తారు? భక్తిని నేర్పిస్తారు, భక్తియుత సేవ గురించి తెలియజేస్తారు. కానీ వీళ్లకు ధన ఆశ అనమాట. ఏదైనా మ్యాజిక్ చేయండి అన్నప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ చక్కగా ఒక పెద్ద కట్టెను తీసుకొని అదిలిస్తూ బయటికి వచ్చారట. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, ఇక్కడ మీరు ఉండకూడదు అని గట్టిగా అరుస్తున్నారట. అంతలోపలికి ఆ జమీందారులు ఏమిటి మనల్ని కట్టెతో తరుముతున్నారు అని పరిగెట్టుకుంటూ వచ్చేసారట. తరువాత ఆయన శాంతమయ్యాక వెళ్ళి అడిగారట, గురువుగారు మీరు మమ్మల్ని తరుముకుంటూ వచ్చారు అంటే, అయ్యో నేను మిమ్మల్ని తరమడం కాదు, నాకు అనిపిస్తున్నది ఏమిటి అంటే వాళ్ళు బృందావనంలో ఉన్నారు గురు మహారాజు, కానీ మాయాపూర్లో శ్రీల లోకనాథ గోస్వామి, మనం ఆ గోస్వామి గురించి కూడా మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. ఆ గోస్వామి యొక్క సమాధి మందిరం దగ్గర చక్కగా గార్డెన్ ఉందట, పూల తోట. ఆ పూల తోటలోకి మేకలన్నీ వెళ్ళి తినేస్తున్నాయట. అంటే అక్కడ జరిగినటువంటి మాయాపూర్లో జరిగిన ఆ సన్నివేశము గురు మహారాజ్కి ఇక్కడ ఆయన మదిలో మెదిలిందనమాట. అంటే నిత్యము భక్తిలో ఉన్న వాళ్ళకి ఆ శక్తి, ఆ తేజస్సు అనేది ఇదవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచే నేను ఆ మేకలను అరుస్తున్నాను అని చెప్పారట. అప్పుడు ఆ జమీందారులంతా ఆశ్చర్యపోయారట. ఇది నిజమా కాదా తెలుసుకోవాలి అని ట్రంకాల్ ద్వారా అక్కడికి విషయం తెలియచేస్తే కరెక్ట్గా ఆ సమయానికి ఆ విధంగా జరిగింది అని ట్రంకాల్ మూలంగా వాళ్ళు కూడా ఆ విషయాన్ని తెలియచేశారట. అంటే ఎప్పుడైతే కృష్ణ భక్తులుగా ఉంటారో వాళ్ళకి ఈ శక్తులన్నీ సర్వసాధారణం. ఇక ఈయనకు జగన్నాథదాస బాబాజీ దగ్గరకు అందరూ ఎవ్వరు వచ్చినా కానీ ఆయనకి విరాళం కింద కొంత అమౌంట్ ఇచ్చేవారట. ఆ కాలంలో 1 రూపీ అనేదే పెద్ద అమౌంట్. అలాగా విరాళంగా ఎవరైనా ఇస్తే కూడా, శాలువలు అవన్నీ ఇస్తే కూడా జగన్నాథ్ దాస్ బాబాజీ వెంటనే వాటిని అందరికీ పంచేసేవాడట. ఆ డబ్బులతో కూడా స్వీట్లు అవన్నీ కొని ప్రజలకి ఇవ్వమంటాడు, లేకపోతే ఆవులకు వాటికంతా ఇవ్వమని శిష్యుడైనటువంటి బిహారీ దాస్కి చెప్పేవారట. కానీ బిహారీ దాస్ ఏం చేసేవారు, మన గురువు గారు ఎప్పుడు ఏ అమౌంట్ వచ్చినా కానీ అన్నీ అలాగే ఇచ్చేస్తారు. మనకి ఫ్యూచర్లో ఎక్కడికన్నా వెళ్ళాలి, ఆ సమయానికి మనకి పనికి వస్తుంది అని ఆయన ఒక మట్టి కుండలో వేసి పెడుతూ వచ్చారట ఒక్కొక్క కాయిను. అది ఈయన గమనించారు. ఆత్మదర్శులు కదా, జ్ఞానదర్శులు, ఆత్మదర్శులు కాబట్టి ఆయన గుర్తించి ఒకసారి బిహారీతో చెప్పారు, నీవు మట్టి కుండలో దాచుకొని ఉన్నావు కదా, దాన్ని తీసుకురా అని చెప్పారట. ఆశ్చర్యపోయారట శిష్యుడు. ఎందుకంటే ఆయనకు తెలియకుండా దాచారు, అయినా ఆయన జ్ఞాన దృష్టితో అది తెలుసుకున్నారు. అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు చెప్పారట, ఎప్పుడు కానీ ధనం మీద ఆశ ఉండకూడదు. మనము ఏ రోజుకు ఆ రోజు భగవంతుడు మనకి ఆ శక్తిని ఇస్తాడు, మనకి పోషకుడు ఆయన, మనకు అన్నీ సర్వం చేస్తాడు. కాబట్టి అలాంటి ఆశ ఉండకూడదు బిహారీ అని ఆయనకు తెలియజేశారట. అదేవిధంగా ఈ శిష్యుడైనటువంటి బిహారీకి చదువు రాదు. కానీ ఒకరోజు ఆయన గురువు గారు కూర్చోబెట్టుకొని, నీవు చైతన్య చరితామృతం చదవాలి బిహారీ అని ఆయనకు చెప్పారట. ఆయనకి చదువు రాదు, ఎలా చదవగలుగుతారు? అయినా కానీ పుస్తకం పట్టుకొని కూర్చొని ఒక అక్షరము ఈయన చెప్పడము, ఆ అక్షరాన్ని ఆయన పలకడము, ఇక అప్పటి నుంచి ఆ పుస్తకాన్ని అలాగే చదువుతూ వెళ్ళిపోయారట ఆ బిహారీ. అంటే భగవంతుని యొక్క శక్తి ఇది ఉండడం వలన చక్కగా ఆయన చదవగలిగారు ఆ శిష్యుడు. మనకు తెలుసు, శ్రీకృష్ణ చైతన్య చరితామృతంలో ఒక శ్లోకాగా ఉన్నది, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీ గురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. అంటే చెవిటివాడు, మూగవాడు, గుడ్డివాడైతే కూడా భగవంతుని యొక్క కృప ఉంటే, గురువు యొక్క కృప ఉంటే
వాళ్ళు వినగలుగుతారు, చదవగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. అదేవిధంగా అవిటివాడైనా కానీ పర్వత శిఖరాన్ని కూడా అధిరోహించగలుగుతాడు. ఎప్పుడు? భగవంతుని యొక్క కరుణ, కృప, కటాక్షం ఉన్నప్పుడు. కాబట్టి ఆ గురువు యొక్క ఆ శక్తితో ఆ శిష్యుడు కూడా ఇక్కడ చదవగలిగారనమాట. ఇక జగన్నాథ దాస బాబాజీకి భక్తుడు అదే శిష్యుడైనటువంటి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు ఒకసారి ముగ్గురు భక్తులను జగన్నాథ దాస బాబాజీ దగ్గరకు పంపించారట. ఆ భక్తులు వెళ్ళారు. వెళ్ళి చక్కగా వాళ్ళు అదే శిష్యరికం పొందారు. కానీ జగన్నాథ దాస బాబాజీ వాళ్లకు ఏది అప్పగించట్లేదు. వాళ్ళకు ఒకే ఒక పనిని చెప్పారట. మీరు వెళ్ళి వారే కూరగాయలన్నీ పండించుకొని కోసుకొని వీళ్ళే ప్రసాదం చేసుకుంటారు. అంటే వ్యవసాయం. ఆ వ్యవసాయం దగ్గరికి వెళ్ళి ఆ పొలం పనులు మాత్రం చేయండి మీరు అని ఆ ముగ్గురిని పురమాయించారు. ఇదేంటి, మనం గురువు దగ్గరకు వచ్చి వేదాలు, శాస్త్రాలు, మంత్రాలు ఇవన్నీ నేర్చుకుందామని వస్తే గురువు గారు పొలం దగ్గరికి వెళ్ళమన్నారే అని అలాగే వెళ్ళి గురువు చెప్పినట్టుగానే 3 నెలలు వాళ్ళు ఆ పనిని చేశారట. ఏమీ లేదు. తర్వాత ఒకసారి భక్తి వినోద ఠాకూర్ల వారు వచ్చినప్పుడు అదే విషయం చెప్పారు. మేము ఇదే పొలం పనుల్లోనే ఉన్నాము అని. అప్పుడు ఆయన చెప్పారు, మీరు ఓపికతో ఉండండి, వినయంతో ఉండండి, గురువుగారు మీకు కృప ఇస్తారు, కరుణ చేస్తారు అని వెళ్ళిపోయారు. మళ్ళీ 3 నెలలు అంటే 6 నెలలు గడిచిపోయిందనమాట. ఒక్కరోజు సడన్గా జగన్నాథదాస బాబాజీ వచ్చి మీ ముగ్గురికి నేను దీక్షనిస్తున్నాను అని చెప్పారట. ఆనందపడిపోయారు. అంటే ఒక దీక్షను తీసుకోవడం అనేది చాలా కష్టం. సాధన లేకుండా దీక్షను పొందలేరు. వీళ్ళు ఇక్కడ అలాంటి సాధన ఏం చేశారు? గురువుగారు చెప్పిన పనిని ఎలాంటి ఇది లేకుండా అలాగే ముగిస్తూ వచ్చారు. ఏ రోజు ఎదురు తిరగకుండా వినయంతో అన్నీ చేశారు. కాబట్టి గురువుగారు చాలా సంతోషపడి వాళ్లకు హరినామ దీక్షను ఇవ్వగలిగారనమాట. అంటే ఎప్పుడు గురువుల మీద కానీ భగవంతుని మీద కానీ విశ్వాసాన్ని ఉంచడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒకరోజు ఈయన ఎవరు, బిహారీ దాస్, ఆయన అదే జగన్నాథ్ దాస బాబాజీని బుట్టలో ఉంచుకొని వెళుతూ ఉన్నారట. అలాగ వెళుతూ ఉన్నప్పుడు వారికి ఎదురుగా ఒక పులి రావడము గమనించింది. అంతే చూశారు. ఒక్కసారిగా వణికిపోయారట. వణికిపోయారు ఒక్కసారిగా. అయ్యో పులి వస్తుంది, గురువుగారు పులి వస్తుంది అని ఎక్కువగా భయపడుతూ ఉంటే అప్పుడు గురువుగారు చెప్పారు, నువ్వేం భయపడకు, ఆ పులి అనేది నన్ను చూడడానికి వచ్చింది అని చెప్పారట. ఇంకా భయపడిపోయారట. పులి ఏమిటి గురువుగారిని చూడడానికి వచ్చింది అంటే అప్పుడు వివరణ ఇచ్చారట. ఈ పులి వచ్చి గత జన్మలో చైతన్య మహాప్రభువుల వారి దగ్గర ఒక భక్తుడిగా ఉండేవాడు. కానీ చాలా అపరాధం చేశాడు. అంటే మోసమైనటువంటి అపరాధం చేయడం వలన అతనికి జన్మ ఇలాంటి పులి జన్మగా లాగా వచ్చింది. ఇక అదే పులి చైతన్య మహాప్రభువులు వారు లేకపోవడం వలన నా సత్సంగం కోరుకొని ఈ విధంగా నన్ను చూడడానికి రావడం జరిగింది. నేను దానికి కనిపించడం వల్ల దానికి జన్మ సార్థకం కదా, అలాంటి గురువుల్ని చూడడం వల్ల. కాబట్టి నువ్వేం భయపడకుండా హరినామం చెబుతూ వెళితే అదే వెళ్ళిపోతుంది అని చెప్పేసరికి బిహారీ కూడా ఆ విధంగానే వెళ్ళారట. ఇంకా మనము ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమి అంటే శ్రీల జగన్నాథదాస బాబాజీ చైతన్య మహాప్రభువుల యొక్క ఆవిర్భావ స్థలాన్ని కనుగొన్నారు. ఎలాగా? శిష్యుడైనటువంటి భక్తి వినోద ఠాకూరకు అప్పగించారు ఆ పనిని. ఆయన అప్పగించినప్పుడు ఆయన వెతుకులాట చేస్తూ ఉన్నారు. అలాగ వెళుతూ పొలం దగ్గర ఉన్నటువంటి వారిని అందరినీ అడిగారు, ఇక్కడ ఏదైనా విశేషమైన స్థలం ఉన్నదా, ఏదైనా గొప్పదనంగా అనిపించే విధంగా ఉందంటే వారు ఒక్కటే చెప్పారు, ఒక్క ప్రదేశంలో మాత్రము తులసి వనం లాగా ఎక్కువగా ఉన్నది అన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే తులసి వనం
ఎక్కువగా ఉన్నదట. వెంటనే గురువు గారికి తెలియచేశారు భక్తి వినోద ఠాకూర్ల వారు. గురువు గారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? 120 సంవత్సరాలు పైబడి ఉన్నది. ఆయన్ని బుట్టలోనే తీసుకురావాలి. కళ్ళు కనిపించదు. కళ్ళను కూడా చర్మం అంతా ముడతలు రావడంలా ఆ ముడతలు తీస్తే కానీ కళ్ళు కనిపించవు ఆయనకు. అలాంటి సమయము ఆయన్ని బుట్టలో తీసుకొని వచ్చి ఆ ప్రదేశంలో దించినప్పుడు ఎక్కడి నుంచి ఆయనకు ఆ శక్తి వచ్చిందో తెలియదు, కానీ ఒక్కసారి ఆ బుట్టలో నుంచి కిందకు దుమికి అలాగే నడుచుకుంటూ నృత్యం చేస్తూ వెళ్ళి ఈ ప్రదేశమే చైతన్య మహాప్రభువుల వారి ఆవిర్భావ స్థలము, ఇక్కడే వేప చెట్టు ఉన్నది చూడండి అని గంతులేస్తూ ఆ స్థలాన్ని చూపించారట. అదే చైతన్య మహాప్రభువుల వారు ఆవిర్భవించినటువంటి ప్రదేశం. దానిని మనం ఈయన వల్లనే మనము తెలుసుకోగలిగాము. అదేవిధంగా ఇప్పుడు వైష్ణవ క్యాలెండర్ అని చెప్తున్నాం. అన్ని మనకి అదే ఆచార్యులు గోస్వాముల యొక్క ఆవిర్భావ దినాలు, మళ్ళీ తిరోభావ దినాలు, ఏకాదశులు, ఆ క్యాలెండర్ అన్నింటిని కూడా మొట్టమొదట తయారు చేసినది మన శ్రీ జగన్నాథదాస బాబాజీ గారే. అదేవిధంగా ఇంకా ఏమిటి, మనము డైలీ జపమాల చేస్తున్నప్పుడు జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద అని చెప్తూ చేస్తాం. ఆ మంత్రాన్ని కూడా శ్రీల జగన్నాథదాస బాబాజీ గారే వ్రాసారనమాట. ఈ విధంగా మళ్ళీ బిహారీకి కూడా ఎన్నోసార్లు ఆయనకు అనుకోని విధంగా విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గరగా ఉండి శిష్యుణ్ణి కంటికి రెప్పలా చూసుకొని ఆయనకి తులసి తీర్థము అలాగా ఇవ్వడం వల్ల కూడా ఆ బిహారీకి నయమైపోయిందట. జస్ట్ తులసి తీర్థం ఇవ్వడం వల్లనే బాగా ఆరోగ్యము ఇదయిందట. ఇంకా బిహారీకి కొద్దిగా ధనము అంటే ఏమిటంటే ఫ్యూచర్ మీద మనకి మళ్ళీ గురువు గారితో ఉంటే ఏదైనా అవసరపడుతుంది, అలాగే ఆ ఆశతోనే కొద్దిగా ఉండేవాడు. కాబట్టి ఆయనకి జ్ఞానోదయం అయ్యే విధంగా కూడా చేశారు. చివర ఆ స్టేజీలో ఆయన ఏం చేశారు, శిష్యుడైన బిహార్ని పిలిచి నేను నీకు ఎక్కువగా బంగారు కాసులు ఇస్తాను తీసుకో అన్నారట. దానికి శిష్యుడు నవ్వారు. మీరెక్కడి నుంచి బంగారు కాసులు ఇస్తారు మా గురు మహారాజ్ అంటే, నేను ఇక వెళ్ళిపోతున్నాను, నేను కోరుకుని చైతన్య మహాప్రభువుని కోరుకుంటే ఆయన కరుణ వల్ల నాకు ఆ కాసులు దొరుకుతాయి, అవి నీకు ఇస్తాను, నువ్వు సుఖంగా ఉండు అన్నప్పుడు అప్పుడు బిహారీకి అర్థమైందట, మనము ఇలాగ సన్యాసులుగా భక్తిలో ఉన్నప్పుడు ఇలాగ ధనం మీద ఆసక్తి ఉండకూడదు అనేసి ఆయన తెలుసుకొని శరణాగతిని పొందారట. అంటే జ్ఞానోదయం కోసము ఆయన ఇలాగా నేను బంగారు కాయిన్స్ ఇస్తాను అని చెప్పారు. అంటే ఆశని దూరం చేసే విధంగా ఆయన తెలియజేశారు. ఇక ఆయన ఎన్ని సంవత్సరాలు, 145 years ఆయన జీవితకాలము ఉండి తర్వాత ఆయన తన దేహాన్ని విడిచిపెట్టారు. ఆయన దేహం విడిచిపెట్టింది ఎక్కడ, కదంబ వృక్షం మనకు తెలుసు కదా, పువ్వు ఎల్లో కలర్గా ఉంటుంది. ఆ కదంబ కేలి అనే ఆ వృక్షం క్రింద ఆయన తన దేహాన్ని, ఆ భౌతిక దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ చెట్టు నుండి ఆకులన్నీ కూడా ఒక్కసారిగా అన్నీ రాలిపోయాయట జగన్నాథదాస బాబాజీ మీద. ఆకులన్నీ చూడండి, చెట్టులోని ఒక ఆకు రాలుతుంది, కానీ అన్ని ఆకులు ఆయన మీద రాలిపోయేసి ఆకుల మీద నామం కూడా హరే కృష్ణ అనే నామంతో అవన్నీ ఉన్నాయట. ఆయన మాయాపూర్లో ఇది జరిగింది. ఆ మాయాపూర్లోనే ఆయన సమాధి ఉన్నది. భజన మందిరము, కుటీరము అన్నీ కూడా మనం మాయాపూర్కి వెళ్ళినప్పుడు దర్శించవచ్చు. ఇంకా ఈయన చెప్పిన విషయాలు ఏమిటి అంటే, ఎప్పుడు కూడా అభక్తుల సాంగత్యంలో ఉండకండి. అభక్తులు అంటే ఏమిటి, భగవంతున్నే విశ్వసించని వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు, అలాంటి అభక్తుల దగ్గర వారి ఇంటికి వెళ్ళి వారు చేసినటువంటి ఆ అన్నము ప్రసాదం తినడం వల్ల మన జీవితంలో ఇంకా పాపాన్ని పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి అభక్తుల సాంగత్యాన్ని పొందకండి. అదేవిధంగా నిరంతరము నామకీర్తనను చేయండి. ఇంకా ఏం చెప్పారు, కృష్ణ భగవానుని కన్నా ఎన్నో రెట్లు
కరుణామూర్తి చైతన్య మహాప్రభుల వారు. ఎందుకంటే కృష్ణ భగవానుడు కృష్ణునిగా అదే అవతార రూపంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో అసురులను సంహరించాల్సి వచ్చింది కదా. కానీ చైతన్య మహాప్రభు చీమకు కూడా ద్రోహం చేయలేదు. అంతటి కరుణామూర్తి. కాబట్టి చైతన్య మహాప్రభువులు వారు అందించినటువంటి ఆ హరినామాన్ని మీరు నిరంతరము చేయండి అని అందరికీ తెలియచేశారు. అదేవిధంగా పంచతత్వ ఆ మంత్రాన్ని కూడా జపించండి. మాయాపూర్లో పంచతత్వ ఉన్నారు కదా, చైతన్య మహాప్రభువు, నిత్యానంద ప్రభువులు, గదాధర పండిటు, శ్రీవాసాది అద్వైతాచార్యులు, వారిని దర్శించుకోండి. జీవితంలో ఒక్కసారైనా కానీ వారిని దర్శించుకోండి అని చెప్పారు. ఇంకా చివరి ఇదిగా భగవంతుని మీద పూర్తి విశ్వాసము, నమ్మకాన్ని ఉంచండి. అది లేకుండా మనము ఎంత పూజలు పునస్కారాలు ఏం చేసినా కానీ ఫలితం ఉండదు. కాబట్టి భగవంతుని హరినామాన్ని మర్చిపోకండి, భగవంతుని మీద విశ్వాసాన్ని వదిలిపెట్టకండి అని తన శిష్యులకు అందరికి కూడా ఎప్పుడు ఆయన ఉపదేశిస్తూ ఉంటారట. మనం మాయాపూర్ వెళ్ళినప్పుడు శ్రీల జగన్నాథ దాస బాబాజీ గారి యొక్క సమాధి మందిరాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఎందుకంటే 145 సంవత్సరాలు ఉన్నారంటే మహాత్ముడు కదా, మహానుభావుడు. భగవంతుని యొక్క ఒక ప్రతినిధిగా, ఆచార్యునిగా ఆయన వచ్చి భక్తులందరికీ కూడా ఆయన ఒక ఆణిముత్యంలాగా అందరికీ భగవంతుని గురించి తెలియజేసి హరినామాన్ని ఇచ్చి ఆయన కూడా అన్ని సంవత్సరాలు భక్తియుత సేవను చేసి భగవంతుని ధామానికి చేరుకున్నారు. ఇది శ్రీల జగన్నాథదాస బాబాజీ గురించి చరిత్ర. మనం ఇప్పుడు 5 మంది ఆచార్యుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఆచార్యుల గురించి. ఇక నెక్స్ట్ మనము గోస్వాముల గురించి, మళ్ళీ పంచతత్వాలు 5 మంది గురించి కూడా తెలుసుకుందాం. హరే కృష్ణ.